నేను ఇది ఒకటి అడుగుతాను, శ్రీహాన్ నువ్వు కలిసి నటించొద్దని ఎందుకు అనుకున్నారు? నటించాం కదా. కాదు, వెబ్ సిరీస్ చేశారు, తర్వాత ఈ మధ్యకాలంలో నువ్వు శ్రీహాన్ కలిసి యాక్ట్ చేయొద్దు అనుకుని ఒక ఒట్టు పెట్టుకున్నారు, ఏంటి కారణం ఏంటి? ఎవరు చెప్పారు మీకు? ఎవరో చెప్పారు, శ్రీహాన్ చెప్పారు. నాకు చెప్పలేదే. అలా ఏం లేదు సార్, అంటే ఆల్రెడీ చేసాం, చాలా వెబ్ సిరీస్లు చేసాము, టీవీ షోస్లో కూడా కనిపించాము అక్కడక్కడ. సో మళ్ళీ ఇద్దరం చేసే కంటే ఇంకా నీ ప్రొఫెషనల్ లైఫ్ నీది, నా ప్రొఫెషనల్ లైఫ్ నాది, అట్లా అనుకున్నాం అనమాట. మా ఇద్దరం చేస్తుంటే మా ఇద్దరికి నచ్చిన వాళ్ళే చూస్తారు, బయట వాళ్ళు ఎవరు చూడడానికి స్కోప్ ఉండదు. సో అందుకని నీది నీది, నాది నాదే, ఎప్పుడైనా కలిసి చేయాల్సి వస్తే అప్పుడు చేద్దాం, లేదు అంటే లేదు అన్న పాయింట్. 100% సార్, కథ బాగుంటే చేస్తాం. శ్రీహాను మీరు ఎప్పుడు పెళ్ళా లేకపోతే ఎలా? ఇది అందరికీ ఉన్న డౌటే, నాది కాదు, వాళ్ళ తరపు నుంచి అడుగుతున్నాను. మ్యారేజ్ చేసుకుంటారా లేకపోతే చేసుకోరా, లేకపోతే కొంత టైం గ్యాప్ తీసుకుని చేసుకుంటారా? కొంచెం అది మీ ఇష్టం, మీ పర్సనల్, అది ఎవరికి ఫోర్స్ ఏం కాదు, అది మీ పర్సనల్ థింగ్. ఇంకా ఏం అనుకోలేదు, అనుకున్నాక చెప్తా. సూపర్. ఎలా అనిపిస్తాడు శ్రీహాన్ సినిమాలు ఎప్పుడైనా చూసి నీకు నచ్చిన సినిమాలు ఉంటాయా? తన సెలక్షన్ కానీ నానితో పోలుస్తూ ఉంటారు, నాని అప్పుడు అలా తను యూట్యూబ్ చేసేటప్పుడు చాలా మంది అలా అంటుండేవారు. ఇప్పుడు చాలా మారిపోయింది, తను కూడా ఇంకా ఇంకా ఏం డిఫరెంట్ గా చేయొచ్చు అని తన అపీరెన్స్ కానీ యాక్టింగ్ స్కిల్స్ కానీ అన్ని మార్చుకున్నాడు. ఇప్పుడే వాళ్ళు అనిపించట్లేదు, ఈ శ్రీహాన్ అంతే. సార్ ఏం చెప్తారు మీ సినిమా? ఎందుకంటే 25th బంచ్ ఆఫ్ మూవీస్ ఛాంపియన్, అది కూడా సినిమా బాగా వచ్చిందట. దండోరా సినిమా, అది కూడా బాగా వచ్చిందట. ఈషా, ఇది కూడా బాగుందంట. చాలా మంచి సినిమాలు ఉన్నాయి. ఒక 25th 17-15 సినిమాలు ఉన్నాయి కనిపించకుండా. ఒక కామన్ ఆడియన్ నేనే అనుకుంటే, నేను వరుసగా రోజుకు 2 సినిమాలు చూసుకున్నా, 1 వీక్లో సరిపోవు, ఇంకా బ్యాలెన్స్ ఉంటాయి. ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఎట్లా ఒక డేట్ దాటి ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా, మీ ట్రైలర్ నచ్చలేదా, టీజర్ నచ్చలేదా అంటే అద్భుతంగా ఉన్నాయి, అందరూ వస్తారు, ఇటువంటి సినిమా వచ్చినప్పుడు ఇన్ని సినిమాలు బంచ్లో వేయటం ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడు కాదు, మనకు అది దొరకదండి. ఇంకా నాకు తెలిసి ఎప్పుడైనా ప్రాబ్లం ఉంటుంది, వీ హ్యావ్ టు ఫైట్ అంతే. దాన్ని అవాయిడ్ చేయలేం మనం, దాన్ని ఫిక్స్ అయిపోయి ఫైట్ చేయడమే మంచిది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.